హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. 1916లో మోటార్ స్కూటర్ ఇలా ఉండేది. కాకులకు వేర్వేరు వార్నింగ్ కాల్స్ ఉంటాయి. పిల్లులకు ఒకటి, డేగలకు ఒకటి, మానవులకు మరొకటి. జెసికా అనే పేరు షేక్స్పియర్ నుంచి కనుగొనబడింది. 15వ అమెరికా ప్రెసిడెంట్ జేమ్స్ బుచానన్ తరచుగా బానిసలను తన సొంత సొమ్ముతో వాళ్ళని కొనుగోలు చేసేవాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని విముక్తి చేయడానికే. మనం చనిపోయేలోపు మనలో చాలామంది 25 ఏళ్లకు సరిపడా నిద్రపోయి ఉంటాం. ప్లేటో ప్రకారం కాలేయం నుంచే కళలు వాటి జీవ సంబంధమైన స్థానం ఏర్పరచుకున్నాయి. ఈజిప్టు ఫోరోలు రాజాతి అంటే ఈజిప్షియన్ సూర్యదేవుడికి చెందిన పిల్లలుగా పరిగణించబడ్డారు. అందుకే వారిని అక్కడ దైవంగా కొల్చేవారు. హాలీవుడ్ నటుడు ది రాక్ 1989 నుండి చాక్లెట్ తినలేదట. 1930లో ప్లూటో గ్రహాన్ని ఒక చిన్న వయసు రీసెర్చ్ అసిస్టెంట్ కనుగొన్నారు. అతని పేరు క్లైడ్ టంబాగ్. వయసు 24 సంవత్సరాలు. అత్యంత పొడవైన నది గంగా నది. దీని పొడవు 2640 కిలోమీటర్లు. నిజానికి స్ట్రాను క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో సమ్మీరియన్స్ బీరు తాగడం కోసం తయారు చేశారు. సింహం యొక్క గర్జన 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ప్రపంచంలో మొదటి ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యం కేవలం 185 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. డైనోసర్ అనే పదం ప్రాచీన గ్రీకు నుండి వచ్చింది. దీని అర్థం భయంకరమైన బల్లి. సైంటిస్ట్ అనే పదం 1833 నుండి వెలుగులోకి వచ్చింది. కోడి ముందా, గుడ్డు ముందా? ప్రపంచంలో ఈ ప్రశ్నకి జవాబు లేనిదిగా ఉండేది. ఫైనల్లీ మన శాస్త్రవేత్తలు కోడే ముందుగా పుట్టిందని నిర్ధారించారు. ఎందుకంటే కోడిగుడ్డు పెంకులు ప్రోటీన్స్ వల్ల మాత్రమే వృద్ధి చెందుతాయట. పాతరాతి యుగంలో కార్టిజైట్ అంటే స్ఫటికశిల, షింగిల్, హామ్టైట్, సిలికాన్, గులకరాయి, లైమ్స్టోన్లతో పనిముట్లను తయారు చేసేవారు. 18వ శతాబ్దంలో స్వీడన్ను పరిపాలించిన అడాల్ఫ్ ఫ్రెడరిక్ రాజావారు కేవలం భుక్తాయాసంతోనే ఉక్కిరిబిక్కిరై మరణించారు. మ్యూజిక్ అనే పదం మూసెస్ గ్రీకు పురాణంలోని కలల దేవతల నుండి వచ్చింది. అత్యంత ఎత్తైన టీవీ టవర్ రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలోని రామ్గఢ్ గ్రామంలో ఉంది. దీని ఎత్తు 300 మీటర్లు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.